ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. త్రిమూర్తుల స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడి చల్లని అనుగ్రహాన్ని పొందగలిగితే జీవితంలో అన్నింటా విజయం మన సొంతమవుతుంది. అనసూయ అత్రి మహాముని యొక్క పుత్రుడైన త్రిమూర్తుల స్వరూపం శ్రీ దత్తాత్రేయుడు. ఆయన నడయాడినటువంటి పరమ పావన క్షేత్రమైన శ్రీ గాణ్గాపూర్ దత్తక్షేత్రాన్ని ఇవాల్టి మన ఓంకారం ఆలయ దర్శనంలో దర్శించుకుని తరిద్దాం. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా పట్టణానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో, గాణ్గాపూర్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో భీమా నదీ తీరాన నెలకొని ఉంది ఈ పుణ్యక్షేత్రం. గుల్బర్గా నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ స్వామివారు శ్రీ నృసింహ సరస్వతిగా నడయాడినట్టు ప్రతీతి. మన భారతదేశంలోని ఇతర దత్తక్షేత్రాలన్నింటిలోకి ఈ శ్రీ గాణ్గాపూర్ దత్తక్షేత్రం పెద్దది కావటం చాలా విశేషం. ఈ ఆలయం చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు, మధ్యలో స్వామివారి యొక్క మఠం నెలకొని ఉంది. ప్రాకారాలపై అందంగా చెక్కబడి ఉన్నటువంటి దేవతామూర్తులు దర్శనమిస్తాయి. దత్త అవతారాలలో ఒకటైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి ఇక్కడే అవతార పరిసమాప్తి అయినట్టుగా స్థల పురాణం చెప్తోంది. అవతార పరిసమాప్తి అనంతరం భక్తులకు పాదుకల రూపంలో దర్శనమిస్తానని స్వామివారు అభయమిచ్చారట. ఈ కారణంగానే ఇప్పటికీ ఇక్కడ గర్భగుడిలో పాదుకలనే మూల విరాట్గా కొలుస్తారు. అయితే స్వామివారి పాదుకలను అర్చకులు తప్ప మరెవ్వరూ స్పృశించరు. గర్భాలయంలో స్వామివారి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. కాని స్వామివారిని గోడకు ఉన్న చిన్న కన్నం ద్వారా మాత్రమే దర్శించుకోవాలి. భూత ప్రేత పిశాచాల బారి నుండి ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనంతో ఆ బంధనం నుంచి విముక్తి పొందగలుగుతారు. ఇలాంటి బాధలన్నీ పడుతున్నవారు కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండి నిత్యం స్వామివారిని దర్శించుకుంటూ సేవిస్తే సత్ఫలితాలు కలుగుతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.